ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగాక. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? ఉదయాన్నే ప్రార్థన చేసుకున్నారా? రండి దేవుని వాగ్దానం కలిసి చదువుకుందాం. సామెతలు 24వ అధ్యాయము 14వ వచనం. నీ ఆశ భంగం కాదు. కాబట్టి నీ ఆశ ఆత్మీయంగా, ఓ తండ్రి ఓ తల్లి, నువ్వు నీ బిడ్డలు ఆత్మీయంగా ఉండాలని ఆశపడుతున్నావు. ఏమున్నా లేకపోయినా నా బిడ్డలు ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, వారి దేవునిలో బ్రతకాలని నువ్వు ఆశపడుతూ అనేక దినాలు వారి కోసం కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు. తప్పక నీ ఆశ భంగం కాదండి. తప్పక నీ కన్నీటి ప్రార్థన వృధా కాదండి. తప్పక నీ ఉపవాసం వృధా కాదండి. ఇదిగో ప్రియ సహోదరి, నీ భర్త రక్షణలోకి రావాలని, ఆయన చెడు మార్గం నుంచి విడిచిపెట్టి, త్రాగుడిని విడిచిపెట్టి, ఇదిగో తిరుగుబోతుని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొందాలని, దేవుని మందిరానికి రావాలని, కుటుంబంగా దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశపడుతున్నావు కాదు. తప్పక నువ్వు అనేక దినాల నుంచి దాని కొరకు ప్రార్థన చేస్తున్నావు. అనేక దినాల నుంచి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తున్నావు. నా యేసయ్య తప్పక నీ ఆశని భంగం చేయడండి. ఒక రోజు వస్తుంది, నీతో పాటు నీ భర్త కూడా మందిరానికి రాబోతున్నాడు. నీతో పాటు నీ భర్త కూడా నేను దేవుని ఆరాధించబోతున్నాడు. భయపడకు, భయపడకు. యవనస్తులారా, నువ్వు ఆశపడుతున్నావు, ఇదిగో నాకు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వస్తే బాగున్నావు, ఏదో నేను చదువుకొని చాలా సంవత్సరాలు అయింది, ఇదిగో యేసయ్యా నాకు ఒక ఉద్యోగం దయచని ప్రార్థన చేస్తున్నావు కదా. తప్పక నీ ఆశని దేవుడు నెరవేరుస్తాడు. ఇదిగో ఎంతోమంది దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారు, ఎన్నో ఆత్మలు సంపాదించాలని. దేవా నాకు వేరే కోరిక లేదు, నాకు ఆత్మలు సంపాదించాలని నీవు ప్రార్థన చేస్తున్నావు కదా. దైవ సేవకుడా, తప్పక నీ ఆశ నా యేసయ్య నెరవేరుస్తాడు. నీ ఆశ భంగం కాదు. నువ్వు కార్చిన కన్నీళ్ళు వృధా కాదు. నువ్వు పడిన శ్రమ వృధా కాదు. తప్పక నీకు ప్రతిఫలము నా యేసయ్య దయచేస్తాడు. నీ సంఘములో, నీ సేవలో సమృద్ధైన ఆత్మను నా యేసయ్య అనుగ్రహిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలయ్యా. ఉదయకాలన ప్రభా, ఎంతోమంది నా తండ్రి నీ సన్నిధిలోనైనా మొరపెడుతున్నారు. వారి కుటుంబ సమస్యల కొరకు నన్ను ఇప్పుడే వారికి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా మా భారతదేశంలోనైనా క్రైస్తవుల మీద ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నది ప్రభా. దాడులు చూసిన ప్రతి బిడ్డని రక్షించునైనా అయా ప్రభు. క్రైస్తవుల మీద, సంఘాల మీద నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, ట్రైన్లో కావచ్చు, బస్సులో కావచ్చు, కారులో కావచ్చు, ఆటోలో కావచ్చు, వారి సుఖమైన ప్రయాణం, క్షేమమైన ప్రయాణం దయచేయన ప్రభా. ఇదిగో తండ్రి, ఎంతోమందినైనా ఉద్యోగరీతిగా ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్నారో, వారికి అనుకున్న స్థలాల్లో ట్రాన్స్ఫర్ దయచేయని ప్రార్థిస్తున్నాం. మరొకసారి మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.